హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒరిస్సాలోని కోరాపుట్ డిస్ట్రిక్ట్లో ఉన్న నీలాబడి అనే అగ్నిగంగమ్మ టెంపుల్ చూపించబోతున్నాను. లొకేషన్ అది అయితే చాలా చాలా బాగుంది. అలాగే లాస్ట్ వరకు వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో కూడా ఒరిస్సాలోనే ఇంకొక టెంపుల్ని, అది ఎవరికి తెలీదు అంతగాను, కాకపోతే టెంపుల్ చాలా బాగుంటుంది. ఆ వీడియోని కూడా చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి వైజాగ్ నుండి మేము స్టార్ట్ అయ్యాము మార్నింగ్ 6 o'clockకి. అక్కడికి వెళ్ళేసరికి 10:30 అయింది. కానీ మార్నింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఆ హిల్స్ మీద నుండి ఆ మంచు, ఆ మేఘాలు కూడాను, ఇలా కొంచెం వర్షం పడిన టైంలో వెళ్తే ఇంకా ఇంకా బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ అక్కడ మొత్తం కూడా ఎప్పుడు అలానే ఉంటుంది, ఎక్కువగా ఎండ ఉండదు అన్నమాట. హిల్స్ అవి కూడా బాగుంటాయి. ఇక్కడ మనకు వైజాగ్ నుండి అక్కడికి 165 kilometers పడుతుంది. విజయనగరం, గజపతి నగరం, బొబ్బిలి అవన్నీ దాటాక పార్వతీపురం నుండి లూప్ లైన్ ఏరియా అనమాట. బొందుగం అనే ఊరు వస్తుంది. అక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. అక్కడ మొత్తం హిల్ స్టేషన్, అలాగే పంట పొలాలు అవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. కొండల మీద నుండి మేఘాలు అవన్నీ చాలా బాగుంటాయి. ఇదే టెంపుల్ అనమాట. ఇక్కడ టెంపుల్ లొకేషన్కి వస్తే చాలా బాగుంటుంది. చూసారు కూడా, మనకి హిల్స్ అనేవి ఏవి కనిపించట్లేదు, ఫుల్ మేఘాలతో ఉండిపోయాయి కదా. మేము అక్కడ 10 o'clockకే ఇలా ఉంది అంటే మార్నింగ్ ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలా ఓల్డ్ టెంపుల్, ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. అమ్మవారు చాలా ఫేమస్. మనం అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇది వచ్చేసి మా తాతగారు వాళ్ళది ముందు ఉండేవారు అనమాట. చాలా ఇయర్స్ తర్వాత అక్కడికి వెళ్ళాము మేము మళ్ళీ. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మవారు చాలా ఫేమస్ అనమాట అక్కడ. చూసారు కదా, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ మధ్యనే. ఆ అమ్మవారి ఇదేనమాట అమ్మవారి విగ్రహం. ఈవిన అగ్నిగంగమ్మ అంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. అలాగే నెక్స్ట్ వీడియోని కూడా చూడండి. సహస్రలింగ టెంపుల్, అది ఇంకా బాగుంటుంది. చాలా ఫుల్ హిల్ స్టేషన్.